టెస్ట్ చేశాక కల్తీ ఉందని తెలిస్తే ప్రసాదం చెయ్యరు కదా, అక్కడే రెఫ్యూజ్ చేస్తారు. చేసామని చెప్పారు కదా, ఈవో గారు రిజెక్ట్ చేసాం మేము అన్నారు. రిజెక్ట్ చేశాక ప్రసాదంలోకి ఎట్లా వస్తుంది? మరి ఇంక ప్రసాదం కలుషితం ఎలా అవుతుంది చెప్పండి? ఒక్క పాయింట్. నీకు కల్తీ ఉంది అని రిజెక్ట్ చేసిన తర్వాత ఇక అది ప్రసాదానికి వినియోగించలేదు, మేము రిజెక్ట్ చేశామని ఈవో గారు చెప్పారు. చేశాక ఇంక ఇది ప్రసాదం లడ్డు కలుషితం అయిపోయిందని చెప్పడం, అక్కడే వాళ్ళ అబద్ధం బయటపడిపోతుంది కదా. ఇంకా లడ్డులు ఎట్లాగూ కలుషితం అవుతాయి? అవ్వవు కదమ్మా, అవి వాడరు కదా. అలా వాడారు అంటే తప్పనిసరిగా ఈవోని అరెస్ట్ చేయాలిగా, అధికారులను అరెస్ట్ చేయాలిగా, ఆరోపించిన ముఖ్యమంత్రిని కూడా ఎంక్వైరీ పిలవాలి కదా కదా. అందువల్ల ఇదంతా ఒక పెద్ద రాజకీయ కుట్ర. చంద్రబాబు ఎప్పుడంతే అమ్మా, ప్రతిదీ కూడా ఒక నిందలేస్తాడు, ఆ ఒక్కటి ప్రూవ్ ఉండదు, అది నిరూపించుకోలేడు, ప్రతిదీ ఒక అబద్ధమే.